బీసీ రిజర్వేషన్లపైన తెలంగాణ ప్రభుత్వం తిరిగి హైకోర్టుకే చేరింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపైన స్టే కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఓ జీవో తీసుకొచ్చింది. ఆ జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. అయితే పాత రిజర్వేషన్లపైన ఎన్నికలకు వెళ్లొచ్చు అని మాత్రం తెలిపింది. విచారణ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా జరిగిందని కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టుగా శాస్త్రీయంగా జరిగిందని వాదించింది. కానీ తెలంగాణ ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని అక్కడే తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇప్పుడు తెలంగాణ హైకోర్టులోనే ఇక ప్రభుత్వం న్యాయ పోరాటం చేయనుంది. హైకోర్టు 6 వారాల పాటు విచారణను వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ముందు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం, రెండవది హైకోర్టు విచారణ ముగిసే వరకు వేచి ఉండడం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం న్యాయ పోరాటానికే సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. రెడీగా బీసీ రిజర్వేషన్ పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సో ఇటీవల రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ను నిలుపుదల చేస్తూ స్టే విధించింది. సో మొత్తానికి 6 వారాల పాటు ఆ ప్రక్రియ మొత్తం స్టాప్ అయిపోయింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైన స్టే విధించడం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ సుప్రీంకోర్టులో కూడా అక్కడ ఎదురుదెబ్బే తగిలింది రాష్ట్ర ప్రభుత్వానికి. సుప్రీంకోర్టులో కాదు, మీరు హైకోర్టులోనే తేల్చుకోవాలని మళ్ళీ హైకోర్టుకే పంపించింది ఆ కేసునే. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో, పక్క ఎలక్షన్స్కి సంబంధించి బీసీలు వెయిట్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ కావాల్సిందే అంటూ బీసీలు అడుగుతున్నారు. కానీ కోర్టు ప్రాసెస్లు ఈ రకంగా కొనసాగుతున్నాయి. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టులోనే ఇక ఫైట్ చేయబోతోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు ఇచ్చినట్టుగా 42% మాట ఇచ్చినట్టుగా 42% కోట ఖచ్చితంగా అమలు చేస్తామని, న్యాయపరంగా గెలుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. సో ప్రస్తుతం మనకు బిగ్ టీవీ డిబేట్లో పాల్గొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి ఇద్దరికి. ముందుగా ఆది శ్రీనివాస్ గారు, సో మళ్ళీ హైకోర్టుకే చేరింది పంచాయతీ. సో మరి బీసీలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషి ఓ పక్కన ఉన్నప్పటికీ కూడా అది ఫలించే పరిస్థితి కనిపించట్లేదు. సో హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టే పైన సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు అక్కడ మళ్ళీ హైకోర్టును తేల్చుకోమని పంపించింది. సో ఎట్లా ముందుకెళ్ళబోతుంది ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో కూడా బహుశా ఈ అంశంపై కేబినెట్ మినిస్టర్ తో కూడా చర్చించి ఉంటారని అనుకుంటా ఉన్నా. 42% రిజర్వేషన్ తోనే రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోవాలని చెప్పినటువంటి ఒక కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. మీరందరూ కూడా చూశారు. మా చేతిలో ఉన్నటువంటిది ఈరోజు ఎన్నికలకు సంబంధించి ముందుకు పోయే క్రమంలో 42% రిజర్వేషన్ ను ఇవ్వాలంటే గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి ట్రిపుల్ టెస్ట్ అంటారు. ట్రిపుల్ టెస్ట్ లో మనం కులగణన పక్కగా చేసినాం, శాస్త్రీయ పద్ధతుల్లో డెడికేషన్ కమిటీ కూడా వేసుకున్నాం. ఇది మూడో అంశంలో చట్టాన్ని కూడా మనం తయారు చేసుకున్నాం. విద్యా ఉద్యోగానికి ఒక చట్టము, అదేవిధంగా రాజకీయ పరంగా ఒక చట్టాన్ని కూడా చేసుకొని పోయినాం. గత ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ 42% మనం ముందుకు పోదాం, ఆటంకంగా 50% క్యాప్ లోపలనే గతంలో 2018 ఎన్నికలు పోయేటప్పుడు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చిన సందర్భంలో మేము ఈ ఆఖరి ఎన్నికలు ఇదే ఆఖరు మేము 50% పోతాం, మాకు అవకాశం ఇవ్వాలని చెప్పని అప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో ఒక అఫిడవిట్ వేసిన దాని ఒక చట్టం చేసింది 2018 సంబంధించి. దాన్ని చట్టసభ తీసుకున్నాం, ఆర్డినెన్స్ తీసుకున్నాం. ఆ ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది, మీకు తెలుసు. ఆ చట్టసభలకు సంబంధించిన చట్టం చేసినటువంటి ఉభయ సభలో ఆమోదించింది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందో తెలుసు. ఈ లోపల సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరపాలని రాష్ట్ర హైకోర్టు చెప్పినటువంటి అంశాలు ముందుకు పోయేటప్పుడు మాకున్నటువంటి మార్గం మా చిత్తశుద్ధికి నిరూపించుకొని ముందుకు పోయే క్రమంలో జీవో తీసుకొని 9లో ముందుకు పోయినాం. కొందరు కోర్టుకు వెళ్ళడం, మేము కోర్టుకు వెళ్ళడం, కోర్టు ముందు రోజు నాడు
ఏమి అనకపోవడం వల్ల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం, మళ్ళీ స్టే ఇవ్వడం, మేము 47% రిజర్వేషన్ ముందుకు పోతాం, మాకు అవకాశం సుప్రీంకోర్టుకు వెళ్ళడం. సుప్రీంకోర్టు ఈ రోజు హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ దశలో మీరు జోక్యం చేసుకోబోము. అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు శ్రీనివాస్ గారు, ప్రయత్నం ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తున్నారు, ఓకే. కానీ ప్రజలకు కావాల్సింది అల్టిమేట్ గా రిజల్ట్, ఫలితం కావాలి. సో ఫలితం అనేది ఇంకా అందట్లేదు. బీసీ వర్గాలు చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. మొన్న నోటిఫికేషన్ రాగానే ఎస్ ఇక ప్రభుత్వం చెప్పినట్టుగా 42% కోటా వస్తే చాలా మంది రాజకీయంగా పదవుల్లో ఉండొచ్చు అన్నటువంటి ఆ భావనలో ఉన్నారు. బట్ ఫలితం కనిపించట్లేదు. మీరు ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు చేస్తుండొచ్చు, బట్ ఫలితం ఈ రకంగా వస్తుంది. మనం ఫెడరల్ స్ఫూర్తితో ముందు, మన రాజ్యాంగం, ఫెడరల్ ప్రభుత్వం మనది. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కులు రాష్ట్రానికి ఉన్నాయి, కేంద్రానికి ఉన్నటువంటి హక్కులు కేంద్రానికి ఉన్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గిట్ట సానుకూలంగా స్పందించి 42% ఇక్కడ అయితే శాసనసభలో అన్ని పక్షాలు ఒప్పుకున్నాయి. భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా స్వాగతించారు. మీ జియో 9 తీసుకొచ్చిన తర్వాత బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు కూడా స్వాగతించారు. కానీ 8 మంది ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ తోటి ఎందుకు సంప్రదింపులు జరిపి తీసుకురాలేకపోతున్నారు అనేది ఒక శేష ప్రశ్నకు సమాధానం వాళ్ళు ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారం రాకున్నప్పుడు 42% ఇవ్వాలని శుద్ధితో ముందుకు పోతున్న కోణములు ఇవన్నీ కూడా ఆటంకాలు వస్తున్నాయి. ఈరోజు బీసీ బిడ్డలు మీరు అన్నట్టుగా నోటికాటికి వచ్చిన ముద్దను ఆపుతున్నారు అనేటువంటి భావన కూడా కలుగుతున్న సందర్భంలో స్ట్రేట్ గా ఎండ లక్ష్మణ గారు ఉన్నారు కాబట్టి ఒకటి అడగదలుచుకుంటా. రాష్ట్ర శాసనసభలో సై అన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నరేంద్ర మోడీ గారి దగ్గర నోరు మెదకపోవడం గల కారణం ఏంటి? అక్కడికి వెళ్ళాక నై ఎందుకు అంటున్నారు? మీరు యూటర్న్ ఎందుకు తీసుకుంటారు అనేది మాకు కావాలి. ఈరోజు జివో 9 కూడా స్వాగతించింది బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటివి, గౌరవ రాష్ట్రపతి దగ్గర, గౌరవ గవర్నర్ దగ్గర ఉన్నటువంటివి అమలు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? లచ్చన్న కూడా బీసీ బిడ్డగా, ఆయన కూడా ఇదివరకు చట్టసభలో సభ్యుడు కూడా, వారు కూడా అపార అనుభవం ఉన్నటువంటి వారు. ఇక్కడ మీరు రాజకీయం చేయదలుచుకోలేము, అందరం కలిసికట్టుగా బీసీలకు న్యాయం చేయాలి. కాబట్టి ఈరోజు కోర్టులో కూడా ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుంది. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము ఇప్పటికే మా మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతోటి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈరోజు అక్కడ సంబంధిత మంత్రి గారిని కూడా కలిసి మీరు రిక్వెస్ట్ చేసి వచ్చినాం. ఈరోజు చట్టసభలో ఈ విధంగా మేము అమలు చేసుకుంటున్నాం, సంబంధించి షెడ్యూల్ 9 లో చేర్చమని. నేను అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర కూడా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఒకసారి ధర్నా చేసిన, స్టేట్ గవర్నమెంట్ అయితే కూడా వెళ్ళి ఇక్కడ రాష్ట్రపతి గారిని కలవడానికి మేము అపాయింట్మెంట్ అయినా కూడా రాలేదు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు బీసీ బిడ్డల పక్షాన నిలబడేటువంటి అవకాశం వచ్చింది. లక్ష్మణ గారు, సో మీరు తలుచుకుంటే ఇప్పుడు బీసీలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 42% రిజర్వేషన్ వచ్చేస్తుంది, మేము చేయాల్సిందంతా చేస్తున్నాము, కానీ బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో సై అంటుంది, కేంద్రంలో ఢిల్లీలో మాత్రం నై అంటుంది. ఇదేంటనేదే వారు అడుగుతున్నారు. సో నిజంగా మరి బీజేపీ ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా? ఆది శ్రీనివాస్ గారిని అడగదలుచుకున్నాం. రిజర్వేషను అంటే త్రీ టెస్ట్ అనేటువంటిది ఏంటండి? నేను ఆది శ్రీనివాస్ గారు, థర్డ్ టెస్ట్ ఏంది దాంట్లో? ఆది శ్రీనివాస్ గారు అన్నా, మూడో టెస్ట్ ఏంది అది? ఒకటేమో జనగణన ఒకటి, రెండోదేమో లోకల్ న్యూమరిక్ అదేదైతే లోకల్ బాడీ సంబంధించినటువంటి డెడికేషన్ కమిషన్, లోకల్ బాడీ వైజు ఏదైతే గణాంకాలు. ఓకే, దాని తర్వాత మూడోది ఏంది? 50% క్యాప్ అప్, అంతే కదా మూడోది? 50% క్యాప్ ఎక్కడ కూడా రాజ్యాంగం లేదని 50% రాజ్యాంగంలో ఎక్కడ చెప్పిండ్రు, ఎక్కడ చెప్పలేదు. మీరు 9th షెడ్యూల్ అంటారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్. సర్పంచులు మీరే ఉన్నారు, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మీరే ఉన్నారు, ప్రభుత్వాలు మీరే ఉన్నాయి, దేశంలో ప్రభుత్వాలు మీరే ఉన్నాయి, ఎమర్జెన్సీని విధించింది మీరే, షాబాను చట్టాన్ని మార్చింది మీరే. అన్ని మార్చగలిగిన వాళ్ళు బీసీల రాతలు మాత్రం మార్చలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా ఇవ్వలేదు. పోనీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం 42% అంటుంది, నలుగురిని కూడా బీసీలను మంత్రివర్గంలో పెట్టుకోలేదు. ఎవరిని మభ్య పెట్టడానికి కోసం ఇది?
కానీ ఎవరిని లక్ష్మణ్ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మీరు అడుగుతున్నారు. బట్ ఇప్పుడు బీజేపీ తలుచుకుంటే ఇదంతా సమస్య ఉండదు కదా, మళ్ళీ ఆ కోర్టుకు ఈ కోర్టుకు అంటూ ఇవాళ బీసీ సంఘాలు ఆల్రెడీ 18th రోజు మొత్తం బంద్కు పిలుపునిస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు బీజేపీ కేంద్రంలో సహకరిస్తే సాఫీగా సాగిపోతుంది కదా అన్నటువంటి ఒక ప్రశ్న. ఇప్పుడు కేంద్రం ఏదైతే ఉన్నదో అసలు కోర్టు రాష్ట్రాల అంకెలను ఆధారం చేసుకుంటుందా? ఇప్పుడు స్వతంత్రానికి పూర్వము కులాల వారీగా జనగణన జరిగింది 1931లో. ఆ తర్వాత సుదీర్ఘకాలము ఈ 75 సంవత్సరాల పాటు స్వతంత్ర భారతంలోనే జరగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి కట్టుబడి ఉన్నది. దాని శాంటిటీ ఏది ఉంటుంది? కేంద్రం ఏదైతే సెన్సస్ ప్రకారం చేసేటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో అది శాంటిటీ ఉంటుంది. వాటి ఆధారంగా ఆ ప్రభుత్వాలు అప్పుడు చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీరు డెడికేటెడ్ కమిషన్ అసలు ముందు ముందు ఎవరిని వేసిండ్రు, కమిషన్ ముందు వేసిండ్రా అనేటువంటిది. రెండోది ఇక్కడ కోర్టు ఏమని చెప్పింది, వీళ్ళు జియో ఆమోదమే పొందలేదు, ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్ సైనే కాలేదు, ఆ జియో చెల్లదని చెప్పింది కదా. హైకోర్టు ఏం చెప్పింది, సెంట్రల్ పార్లమెంట్ లో చేయమని. బట్ అదే జియోని వెల్కమ్ చేశారు రాష్ట్ర బీజేపీ నాయకులు, వెల్కమ్ చేశారు, స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెల్కమ్ చేశారు అనేది ఆది శ్రీనివాస్ గారు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అనుగుణంగా మేము వ్యవహరించినాం తప్ప మీ యొక్క లోపాలను ఎత్తి చూపలేదు. ఎందుకు ఎత్తి చూపలేదు? అది ప్రభుత్వం బాధ్యత. బీసీలకు రిజర్వేషన్ పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నామనేటువంటి విషయం. మరి వీళ్ళు ఏం చేసిండ్రు? ఇంకో అంశాన్ని కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్ ముస్లింలకు చేసిండ్రండి. 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నదండి. ఇవాళనేమో రెడ్డి సంఘం వాళ్ళు వేసారు, రేపు వాళ్ళు ఇంకో ఆర్గనైజేషన్ వేస్తుంది. 4% పెండింగ్ ఉండగా ఈ గ్రూపులా రేపు తెల్లారి 10% రిజర్వేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆపమని ఇంకొకళ్ళు పోతారు. అంటే వీళ్ళు లోపభూయిష్టంగా బీసీలను వంచేందుకోసం చేసింది కాదా ఇది ఉద్దేశపూర్వకంగా ఏదైతే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది ఈ రాష్ట్రానికి అని రాహుల్ గాంధీ ఎన్నికల సభలో చెప్పినక్కడ వీళ్ళు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, 2,500 మహిళలకు ఇస్తాం, ఈ రకంగా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం, ఈ రకంగా అనేక హామీలు ఇచ్చి అది ఎన్నికల ముందు చెప్పిన దానికి భిన్నంగా మాకేం తెలియదని చెప్తారు వీళ్ళు. మరి ఇప్పుడు 42% ఎన్నికల్లో వీళ్ళు చెప్పారు కదా రిజర్వేషన్, వాళ్ళను చెయ్యమనండి. రాష్ట్ర ఎన్నికల అంశం పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ఎజెండా కాదు వాళ్ళు పెట్టి. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని మేము గెలిస్తే మేము కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పలేదు వీళ్ళు. కేంద్రంలో అధికారంలోకి వస్తామని కాదు, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము 42% రిజర్వేషన్ చేస్తాం. అంటే ఎలాగూ కేంద్రంలో బీజేపీ ఉంది కదా, బీజేపీ చేస్తున్న నమ్మకంతో చేశారు, మీ పైన నమ్మకంతో చేసింది. నమ్మకమైన కోర్టుల్లో వీగిపోయేటువంటి రీతిలో వీళ్ళు చేసి మంచిగా చూపించడం అనేటువంటిది రాజకీయ కుతంత్రం. వీళ్ళు ఏదైతే ప్రజలకు చేయలేదో ప్రజలను మోసం చేసిందని ఇంకోళ్ళ మీద తోసేయడానికి తప్ప మరొకటి కాదు. ఆది శ్రీనివాస్ గారు, మీ తోసేసే ప్రయత్నం కాదు. బీసీ సంఘాలన్నీ కూడా అంటున్నటువంటి సందర్భాన్ని అన్న గుర్తించుకోవాలి. నేను ఒకటి అడగదలుచుకున్నా, మీరు రాజకీయ కోణంలో చూస్తే నష్టపోయేది బీసీలు అని చెప్పేది ఎందుకు ఆలోచిస్తున్నారు? దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మనది రాజ్యాంగ స్ఫూర్తిని మీరు మన ఫెడరల్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు రాష్ట్ర హైకోర్టులో జరిగినటువంటి విచారణలో షెడ్యూల్ మన జియో 9 ఛాలెంజ్ చేసింది తప్ప చట్టాలను ఎక్కడ కూడా వాళ్ళు ఛాలెంజ్ చేయలేరు. ఆ చట్టాలు ఒకవేళ పొరపాటు ఉంటే నేను ఒకటి మీ ద్వారా అడుగుతున్నా అన్నను, మీరు కూడా ఆలోచన చేయరన్నా. ఒకవేళ మీరు రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలు ఏదైనా పొరపాటు ఉంటే, ఒకవేళ ఆర్డినెన్స్ చట్టం తయారు చేసిన పొరపాటు తిరిగి వెనక్కి ఎందుకు పంపలేరు? మీరు ఈ చట్టంలో ఈ తప్పు చేశారు కాబట్టి మేము అనుమతిస్తలేమంటే మేము మళ్ళీ ఆ చట్టాన్ని సవరించి మీరు అడిగినటువంటి ఇచ్చి పంపేవాళ్ళం కదా. గవర్నర్ ఆర్డినెన్స్ కూడా ఒకవేళ మీరు చేసినది పొరపాటు ఏమన్నా ఉంది అనుకుంటే వారి ఆర్డినెన్స్ తిప్పి పంపినా మేము మళ్ళీ దానికి జోడించి
Correct బీసీ చేసుకునే వాళ్ళు. బిడ్డలకి కరెక్ట్ చేసుకునే వాళ్ళు అంటే ఇక్కడ రాష్ట్ర హైకోర్టులో ఛాలెంజ్ చేసిన వాళ్ళు కూడా చట్టం తయారీకి సంబంధించిన అంశంలో ఎక్కడ లోపాలు ఉన్నట్టు వారు చెప్తలేరు. షెడ్యూల్ షెడ్యూల్ 9 లో చేర్చలేదని చెప్పినటువంటి తప్పు కలిగి కాదు, కేవలం జీవో 9 వాళ్ళు ఛాలెంజ్ చేశారు. మా దగ్గర ఉన్న మార్గదర్శనం అదే. ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో చెప్పింది కూడా 3 మాసాలు దాటితే అమలు అయినట్టుగా భావించమని. నేను ఇక్కడ అన్నా చెప్పిన దానిలో మేము ఏదో హామీలు ఇచ్చినాము అట్లాంటి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో జన్ ధన్ ఖాతా తెరవండి, తక్షణం 15 లక్షలు వేస్తున్నారు అన్నారు. ఎక్కడ చూపించండి మీరు. అదే విధంగా ఉద్యోగాలు మాట్లాడకూడదు. మీరు గౌరవ శాసనసభ్యులు, మర్యాదగా వ్యవహరించేటువంటి వ్యక్తులు గౌరవిస్తాం, కానీ అబద్ధాలు మాట్లాడారు కదా. ప్రయోజనం కోసం మీ ఖాతాలో 15 లక్షలు వేస్తామని క్లిప్పింగ్ కావద్దు మీకు ఎక్కడ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారంటే మీరు మమ్మల్ని ఏదైతే ఉపాధి అవకాశాలు ఉన్నారు కాబట్టి. నేను ఇంకొక అంశం కూడా చెప్తాను. ఇప్పుడు 50% క్యాప్ ట్రిపుల్ టెస్ట్ లో 50% క్యాప్ దాటద్దు అనేది అన్నారు కదా అని చెప్పని. ఈరోజు 10% ఈడబ్ల్యూఎస్ కోసం రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారు ఇచ్చినప్పుడు మేమేమైనా అద్దానమా, మీరేమన్నా అద్దన్నారా? అంటే 50% క్యాప్ ఆల్రెడీ దాటిపోయినట్టే కదా. 10% ఈబీఎస్ సంబంధించి అవును, ఇది కూడా చట్టం ఇవ్వమంటున్నాము, చట్టబద్ధత కలపంటున్నాము, 10% అదనంగా సృష్టించడం జరిగింది. ఇది కూడా చట్టబద్ధత కల్పించమంటున్నాము. మీ మనసులో నుంచి వచ్చిన దానికి చట్టబద్ధత కల్పిస్తారు, మా ఆలోచన వచ్చిందని చట్టబద్ధత కాదు అది. లేదన్నా ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడే ప్రయత్నం నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. మీ మనసు నుంచి వచ్చిన దానికేమో చట్టబద్ధత కల్పిస్తారు, మా ఆలోచన వచ్చిందని చట్టబద్ధత కల్పించకుండా ఆపుతారు. అట్లా రాజకీయ కోణాలు చూస్తూ మళ్ళీ మీ చావేది మీ చావండి అని చెప్పిన మాట మాట్లాడితే ఎట్లా అన్నా? మీరే హామీ ఇచ్చారు, అమలు చేయమంటే కాదు కదన్నా. ఈ రోజు మన ఫెడరల్ స్ఫూర్తితో ముందుకు పోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిస్తేనే కొన్ని పనులు అవుతాయి. ఎస్ మా దగ్గర ఉన్నటువంటి అన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం, మీ దగ్గర నుంచి చేయమని చెప్తున్నాం. లేదంటే కోర్టులకు వెళ్ళి కొట్లాడే ప్రయత్నం చేస్తాం. 50% ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ లేదు అనేది ఇప్పటికే మేము కోర్టులో వాదనలు వినిపించినాం. December 3కు వాయిదా పడ్డట్టు సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టు అక్కడ హైకోర్టులో ఉంది కాబట్టి ముందుకు రామంటుంది. మా వాదనలు మళ్ళీ మీరు రాష్ట్ర హైకోర్టులో వినిపిస్తాం. ఎక్కడ 50% క్యాప్ ఉండాలని చెప్పని ఎక్కడ ఉంది అనేది మేము అడుగుతున్నాం. ఎవరు ఈ లోపల వాళ్ళు అడుగుతారు చెప్తారా? లేదు, మా ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా న్యాయకోర్టుతో మాట్లాడుతున్నారు. వారు అందరితో మాట్లాడి చర్చించి ఈరోజు 18వ తేదీన బంద్ కూడా పిలిపిస్తుంది. బహుశా వాళ్ళ పార్టీ కూడా బంద్కు సహకరిస్తుందేమో. మేమైతే ఎందుకు చెప్తున్నాం, మన యొక్క అంశాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పడానికి చేసే ప్రయత్నం కావచ్చు, బీసీ బిడ్డల తరఫున అన్యాయం చెప్పే ప్రయత్నంలో బీసీ బిడ్డలు చైతన్యం చేసేటువంటి జాగృతి చేసేటువంటి కార్యక్రమంలో భాగం కూడా బీసీ బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చినాయి. ఈ క్రమంలో కూడా చర్చ జరిగేటువంటి సందర్భం బీసీ సంఘ నాయకులు అందరినీ కలుస్తారు. నిన్న బీజేపీ స్టేట్ ఆఫీస్కి వెళ్ళారు, ఇవాళ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్ చేస్తున్నారు. సో అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ ఓకే. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా బిగ్ టీవీ ప్రేక్షకులకు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్నటువంటి అన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఏఎస్పీ చట్టం తయారు రూపొందించిన పొరపాటు అని చెప్పంటే మాకు తిరిగి పంపిస్తే మేము దాన్ని సవరించి పంపించే వాళ్ళం. ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, నాకు బాగా గుర్తు. బీసీ సంఘాలు వచ్చి ఏదైతే మనం చట్టం తయారు చేసుకుని ఆర్డినెన్స్ కూడా 50% కంటే మించి మేము బహుమతి చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసిన కేసీఆర్ సంబంధించినటువంటి 2018 పంచాయతీ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు బీసీ సంఘాలు వచ్చినప్పుడు ఒకటే మాట్లాడు, ఒకవేళ మేము తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ కానీ లేదు మీ చట్టంలో ఈ ఉభయ సభలో ఆమోదించినటువంటివి ఏమైనా పొరపాటు ఉంటే తిరిగి పంపిస్తే అర్ధరాత్రి అయినా సరే మేము మంత్రివర్గానికి సంబంధించిన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని సరిదిద్దుతాం. లేదు అసెంబ్లీ అంటే కూడా తెల్లవారుజామున వరకు నడిపించి మేము తిరిగి బలహీనవర్గం సంబంధించిన 47% రిజర్వేషన్ కల్పించే క్రమంలో ముందుకు పోతాం, మా సిద్ధు నిరూపించుకుంటాం చెప్పినాం. మీ వైపులు ఎందుకు అంటి పెట్టుకుంటారు అంటున్నారు. రాష్ట్రపతి దగ్గర ఎందుకు ఫైల్ పెట్టుకుంటే, గవర్నర్ గారి దగ్గర ఎందుకు పెట్టుకుంటే, రాజకీయ కోణాలు చూస్తే మేమేం చేద్దాం మాట్లాడండి. ఇప్పుడు కోర్టులు ఏం చెప్పినాయి, అసలు గవర్నర్ గారి దగ్గరికి బిల్లు పోయినప్పుడు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించే ముందు అడ్వకేట్ జనరల్ తోని సంప్రదింపు చేశారు. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం నియమించినటువంటి అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదించేటి అడ్వకేట్ జనరల్. న్యాయపరమైనటువంటి వివాదాలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయంలో గవర్నర్ గారు వారిని సంప్రదించిన తర్వాతనే ఢిల్లీకి రాష్ట్రపతి గారికి పంపించారు. వారికి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణం న్యాయపరమైనటువంటి వివాదాల కారణం. దీనికి బీజేపీకి ఏం సంబంధం అండి? ఒకటి. రెండో విషయం, ఒకవేళ
సుప్రీంకోర్టు 3 నెలలు సమయము లేకుంటే డీమ్డ్ టు యాక్సెప్ట్ చేసినట్టుగా అనేటువంటిది ఉంటే మరి అప్పటి వరకు ఆగి మరి దాని తర్వాత ఏం పరిణామాలు ఎదురైతే చూడాలి కదా. ఎందుకు అంటే ప్రజలను భ్రమింపజేస్తారు, ఎందుకు ప్రజలను మోసం చేస్తారు? ఈ పరిధిలో ఉన్నటువంటి అంశం కానీ న్యాయపరంగా సాధ్యాసాధ్యాల విషయంలో ఇది డీటెయిల్గా డిస్కషన్ చేయకుండా ప్రజల మధ్యలో హామీ ఇచ్చి దాంట్లో ముస్లింల రిజర్వేషన్ను జొప్పించి మరి ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీసీలను వంచడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? న్యాయపరమైన అభిషేక్ మను సింఘ్వి వచ్చిండు కదండి. అభిషేక్ మను సింఘ్వి పేరెన్నిక పొందినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది కదా. వారేం చెప్పినండి? వారు న్యాయపరంగానే డిస్కషన్ చేస్తున్నారు, న్యాయపరంగానే ఆగింది. దీనికి బీజేపీకి ఏం సంబంధం? కంక్లూడింగ్ వచ్చేద్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి? ఒకవేళ మీరు అంటున్నట్టుగా మీరు పోరాటం చేస్తున్నట్టుగా మీ పోరాటం ఫలించకపోతే సో మరి పాత రిజర్వేషన్ల ప్రకారమైన ఎన్నికలకు వెళ్తారా, అది వెళ్ళరా? ఎప్పటిదాకా ప్రజలు వెయిట్ చేయాలి ఎన్నికల కోసం? నేను పాజిటివ్ మూడ్లో ఉన్నా. బీసీ బిడ్డలో న్యాయం జరగాల్సిందే, 42% రిజర్వేషన్ ఎన్నికలకు ముందు పోవాల్సిందని చెప్పని కోరుకుంటున్నా. ఈరోజు కోర్టులు కూడా ఆలోచిస్తాయని చెప్పిన మాట నాకు విశ్వాసం ఉంది. కోర్టులు కూడా అసెంబ్లీ మూడును బట్టి చూస్తూ కూడా అసెంబ్లీలో అన్ని పక్షాలు కోరుకున్నవి. రాష్ట్రంలో జరిగిన కులగన్న సర్వేలో కూడా 56.37% ఉందని తేలిన తర్వాత ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి అనేది మా న్యాయవాదులు డిసెంబర్ 3 లోపల వివిధ సంఘాల సమావేశంలో అఫిడవిట్ ఇవ్వనప్పుడు మేము వేస్తాం. కోర్టులో మాకు అనుకూలమైన వాతావరణం వస్తుంది, 42%తోనే మేము ముందుకు పోతామన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా వీళ్ళు ఇవన్నీ కాకముందు ఎందుకు పోతున్నారని సెప్టెంబర్ 30 ఎన్నికలు జరపని హైకోర్టు చెప్పింది కాబట్టి మా ముందున్నటువంటి మార్గాన్ని ఎంచుకొని మేము ముందుకు పోతున్నాం. మాట్లాడితే వీళ్ళు ముస్లిం రిజర్వేషన్ అడ్డు పెట్టుకుంటున్నారు, ఏదో ఎక్కువ శాతం ఇచ్చారు. మేము బల్క్ 42% బీసీలు అన్నాం. అరే ఇవి గుజరాత్ లో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో వీళ్ళు ఇస్తలేరండి. నరేంద్ర మోడీ గారు అన్నారు 70 జాతీయం అని 70 జాతులకు సంబంధించి మా దగ్గర కూడా రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నామని. ఇక బల్క్ ఇచ్చినాం, వీళ్ళేమో 10% ముస్లింలకు ఇస్తున్నారని చెప్పని. లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ జిల్లాలో కానీ మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కానీ వారి నియోజకవర్గం మా నియోజకవర్గం ఒకవేళ ఇలాంటి అవకాశం వస్తే ఎక్కడో ఒకడ ఎంపీటీసీ కాగలిగింది తప్ప ఎవరు కూడా ఇక్కడ కాలేరు. వాళ్ళు ఏమనంటే హైదరాబాద్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ బీసీలో 40% రిజర్వేషన్ తోని ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన భావనలో ఉంది. దీనికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరించాలని చెప్పి సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుతా ఉంది. బీసీ బిడ్డలకు సంబంధించినటువంటి అంశం, బీసీ బిడ్డలకు నోటి కాడికి వచ్చిన బుక్కను ఆపద్దు, అడ్డుకోవద్దని నేనేమంటే దీనికి బీజేపీకి సంబంధం అంటే వస్తుంది. హైకోర్టులో ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే ఒకవేళ అక్కడ షెడ్యూల్ లైన్ లో చేర్చుంటే లేదంటే గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఆమోదించుంటే ఒకసారి చెప్పండి శ్రీనివాస్ గారు. అన్న ఆది శ్రీనివాస్ గారు, ఇప్పుడు బీజేపీ ఎక్కడ ఆరోపణలు ఎందుకు చేస్తారు చెప్పండి? మీరు ఎక్కడ ముమ్మాటికి రాజకీయ ఆరోపణగానే బీజేపీ వల్ల ఎక్కడ ఇబ్బంది వచ్చింది? మీరు శాసనసభలో సై అని లోక్సభలో నై ఎందుకంటున్నది కావాలన్నా. ఇక్కడ మీరు ఇప్పుడు బీజేపీ వల్ల ఎక్కడ ఇబ్బంది వచ్చింది నాకు ఒక మాట చెప్పండి. భారతీయ ఇప్పుడు గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఎందుకు ఆమోదించలేదు? మీరు ఎందుకు వచ్చి గవర్నర్ గారిని బీసీ బిడ్డగా బీజేపీ నుంచి మీరు గవర్నర్ గారిని ఆమోదించమని కోరండి. మేము ఇంప్లూడ్ అయినాం. ఈరోజు హైకోర్టు బీజేపీ సంబంధం ఉందన్నారు. ఇది కాంగ్రెస్ పరిపాలన కాదు కదా. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ దిగి రావాలన్నా రాష్ట్ర శాసనసభలో మీరు చేసిన చట్టాన్ని మీరు ఆపేస్తారు కదన్నా, మీరు ముఖాలు అడుగుతారు కదన్నా. బీజేపీ కలర్ పూస్తే మీరు ఏమన్నా? అరే బీజేపీ ప్రభుత్వం ఆపింది కదన్నా. ఈరోజు షెడ్యూల్ లైన్ వేస్తలేదు, గవర్నర్ ఆమోదిస్తలేరు. ఎక్కడ వచ్చింది? పంపినా కదన్నా రాష్ట్రపతి కనీసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఎక్కడ పంపారు? నాకు అయితే లేదు. మీరు బీజేపీ పంపినా కదన్నా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసిన చట్టాన్ని పంపించడమన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా పెండింగ్ ఉంది. రాష్ట్రపతి పంపించారు స్టేట్ గవర్నర్ కు పంపించి బీజేపీని తిడితే ఏమన్నట్టు మీరు?
అరే అది కాదన్నా. సో అంటే బీజేపీ హైకమాండ్ చెప్తే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెప్తే గవర్నర్ పాజిటివ్ గా డెసిషన్ తీసుకుంటారు కదా అనేది వారి భావన. రైట్, ఓకే. అంటే అంటే మీరు ఏమంటారు, గవర్నర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాదిని అడ్వకేట్ జనరల్ ను సంప్రదించి నిర్ణయం తీసుకోలేక రాష్ట్రపతికి పంపిస్తే దానికి బీజేపీ రంగు పూస్తే మీకు ఏమన్నా అర్థం ఉన్నదా? ఇంకెందుకు రాజకీయం? మీ చేత ఇప్పుడు మీ చేతగానితనానికి హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవరైతే బీసీ సమాజంకి ఇచ్చింది, బీసీ సమాజానికి తెలుసు ఈ దేశానికి ప్రధానమంత్రిని అందించింది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించేది భారతీయ జనతా పార్టీ. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం. బీసీల రిజర్వేషన్ ఇక్కడికి తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదు, కేంద్రానికి తీసుకొచ్చింది. కేంద్ర సర్వీసుల్లో రిజర్వేషన్ ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. సరే, బీజేపీ లేదంటే కాంగ్రెస్ ఎవరు ఎటువంటి పని చేసినా, ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఫైనల్ గా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో బీసీలకు, ఆ బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని అయితే బీసీ ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆది శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎండల లక్ష్మీనారాయణ గారు. సో మళ్ళీ మొదటికి వచ్చింది బీసీ రిజర్వేషన్ల పంచాయతీ. సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టులో కూడా పాజిటివ్గా రాలేదు. మళ్ళీ హైకోర్టులో తేల్చుకోండి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పైన ఎట్లా ముందుకు వెళ్ళబోతుందో చూడాలి.